టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి ఆయన మెదక్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. కారు గుర్తుకే ఓటు వేసి గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. ఏప్రిల్ 3న నర్సాపూర్లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మెదక్ నియోజకవర్గం నుంచి ప్రజలు భారీగా తరలి రావాలని, అటు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కొత్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కటే ఆలోచించండి, మీ దయతో మున్సిపల్ చైర్మన్ గాని కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యేగా పద్మం ఉన్నది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఉంటే బ్రహ్మాండంగా పని జరుగుతుంది తప్ప నడిమిట్ల వేరే పార్టీ వస్తే పని అవుతుందా? వాళ్ళ చేతిలో ఏమైనా ఉన్నదా? గల్లీలో ఏం లేదు, రాష్ట్రంలో ఏం లేదు, ఢిల్లీలో కూడా వచ్చేది లేదు. మరి అలా వచ్చే పార్టీ, ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. అందువల్ల కారు చేసుకుందాం, మన తెలంగాణను మనమే అభివృద్ధి చేసుకుందాం. మన మెదకును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకొని పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా 11వ తారీఖు నాడు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరి ప్రభాకర్ రెడ్డిని ఈ రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 3వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నర్సాపూర్కి వస్తున్నారు. దయచేసి మా కార్యకర్తలు, మెదక్ ప్రజలు పెద్ద ఎత్తున నర్సాపూర్ లో 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే సభకు తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటి నుంచి చెప్పుకోండి, ఇవాళ కేసీఆర్ గారు వస్తున్నారు కనుక మన మెదక్ నుంచి ఒక 25,000 మందిని నర్సాపూర్ కు పెద్ద ఎత్తున తరలి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా కోరుతూ, ఎండ ఎక్కువగా ఉంది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ సభ పెట్టుకున్నాడు, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. జై తెలంగాణ. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి మరి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మరి రావడం జరిగింది. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి మెదక్ నుంచి మరి భారీ మెజార్టీతో మన పద్మక్కను ఏ విధంగా అయితే ఆశీర్వదించారో మరి నేను కూడా అదే విధంగా మరి పద్మక్క గారు, నేను, మన హరీష్ అన్న గారు, మనం అందరం కూడా మరి మెదక్ నియోజకవర్గానికి, మెదక్ జిల్లాకు మరి అన్ని విధాల మరి కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మరి నేను కూడా ఒక భాగస్వామిని. ఈ ప్రాంతానికి సంబంధించిన నేషనల్ హైవేలు కానీ, రైల్వేలు కానీ, రోడ్స్ కానీ, మరి మన మల్లన్న సాగర్ కానీ, కాళేశ్వరం కానీ, మన గణపురం కానీ, ఈ ప్రాజెక్టులకు కూడా మరి మనము కష్టపడి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంత మరి దాహిత్య తీర్చడానికి నా వంతుగా నేను పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ మరి వచ్చే ఎన్నికల్లో మరి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మా మెదక్ పట్టణ వాసులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ జై తెలంగాణ.